శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. శివభక్తులు ఆచరించాల్సిన శివరాత్రి వ్రత నియమాలు క్లుప్తంగా తెలుసుకుందాం. వ్రతం ఆచరించే వారికి ఫలం. శివరాత్రి వ్రతం నామ సర్వపాప ప్రణాశనం నైతస్మాదధికం కించిత్ ముక్తి ప్రదాయకం. శివరాత్రి వ్రతం అన్ని పాపాలను నశింపచేస్తుంది. భోగాలను, ఈ లోకంలో సుఖం మరియు మోక్షాన్ని అనగా ముక్తిని ప్రసాదించడంలో దీనికంటే మించినది ఇంకొకటి లేదు. శివరాత్రి అనుగ్రహం కోసం ప్రాతకాల శివ ప్రార్థన. శివరాత్రి వ్రతం హేతత్ కరిష్యేహం మహాఫలం నిర్విఘ్నమస్తు చాత్ర నిర్విఘ్నమస్తు మే చాత్ర తత్ప్రసాద జగత్పతే. ఓ జగత్పతి, నేను మహాఫలప్రదమైన ఈ శివరాత్రి వ్రతాన్ని చేస్తున్నాను. నీ అనుగ్రహంతో ఇటువంటి ఎన్ని విఘ్నాలు లేకుండా పూర్తి కావాలి. ఇది ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి కావాలి నిత్యకు అని సంకల్పించుకుని నిత్యకృత్యాలు ముగించి శివ పూజ విధి ఆచరించాలి. స్నపయేత్ పంచగవ్యైశ్చ పంచామృతైస్తదా శుద్ధోదకేన చ తతః శివలింగం ముదాన్వితః. పరమశివుణ్ణి పంచగవ్యాలు అనగా ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం, పంచామృతాలతో మరియు శుద్ధ జలంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించాలి. అక్షతైశ్చ సుగంధైశ్చ పుష్పైర్బిల్వైస్తదైవ చ ధూపైశ్చ వివిధ దీపైర్నైవేద్యశ్చ పృథక్ విధైః. అక్షతలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పాలు, ముఖ్యంగా బిల్వపత్రాలతో పూజించి వివిధ రకాల ధూపాలు, దీపాలు మరియు నైవేద్యాలు సమర్పించాలి. ఇలా స్వామిని పూజించి ఉపవాసంతో పూజను ఆచరించాలి. నా స్నానై అర్చైశ్చ వస్త్రైశ్చ నా ధూపైర్న చ మోదకైః తుష్యామి న తదా పుష్పైర్యథా తత్రోపవాసతాః. అభిషేక స్నానాల వల్ల కానీ, వస్త్రాల వల్ల కానీ, ధూపదీప నైవేద్యాల వల్ల కానీ నేను అంతగా సంతోషించను. శివరాత్రి నాడు భక్తితో చేసే ఉపవాసం వల్ల కలిగే సంతోషం నాకు మరి దేనివల్ల కలగదు అని శివులు వారే స్వయంగా తెలిపారు. ఉపవాసానికి ప్రత్యామ్నాయాలు. వ్యాధితైశ్చైవ బాలైశ్చ వృద్ధైశ్చైవ తథైవ చ ఫలమూలాసనైః కార్యమసక్తై ప్రమృతై ఉత్తమం. వ్యాధిగ్రస్తులు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు శారీరకంగా ఉపవాసం ఉండలేని వారు, అశక్తులు పండ్లు, కందమూలాలు లేదా పాలు స్వీకరిస్తూ ఈ ఉత్తమమైన వ్రతాన్ని ఆచరించవచ్చు. నక్తం హవిష్యాన్న మౌదనం వా ఫలం తిలాహ క్షీరమదాంబుజైవ పంచ ప్రశస్తాని హవ్యంషి యాని వ్రతేషు సర్వేషు ఫలప్రదాని. ఏ వ్రతంలోనైనా సరే పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు ఈ 5 వస్తువులను స్వీకరించవచ్చు. పండ్లు, పాలు, నీరు, నువ్వులు, హవిష్యాన్నం అనగా ఉల్లి వెల్లుల్లి లేని సాత్విక ఆహారం లేదా పాయసం. వీటిని స్వీకరించడం వల్ల వ్రతభంగం కలగదు, పైగా ఫలం కూడా దక్కుతుంది. శక్తి ఉన్నవారు 4 మార్లు పూజ చేయవచ్చు. దానినే చతుర్యామ పూజ. రాత్రిని 4 భాగాలుగా చేసి పూజించడం వల్ల కలిగే ఫలితం. ఏవం యః కురుతే భక్త్యా చతుర్యామమపి వ్రతం ముక్తిం ప్రాప్నోతి స త్యక్త్వా పునరావృత్తి దుఃఖదం. ఈ విధంగా ఎవరైతే భక్తితో 4 జాముల పూజను అనగా చతుర్యామ పూజ నిర్వహిస్తారో వారు సంసార బంధాల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు. ఇక్కడ భక్తియే ప్రధానం. యథాశక్తి చరేద్భక్త్యా వ్రతం మే పరమేశ్వర తుష్యామి న తదా పుష్పైర్యథా భక్త్యా మదుత్తమే. ఓ పరమేశ్వర, నా శక్తి కొద్దీ, యథాశక్తి కొద్దీ భక్తితో ఈ వ్రతాన్ని ఆచరిస్తాను. బాహ్యమైన పుష్ప ఉపచారాల కంటే
మనస్సులోని భక్తితో నేను త్వరగా మీకు సంతుష్టుడవుతాను. ఇక జాగరణ. రాత్రౌ జాగరణం కుర్యాత్ పురాణశ్రవణాదిభిః నృత్యైర్గీతైశ్చ వాద్యైశ్చ శివతుష్టికరైర్మునే. రాత్రి సమయంలో పురాణ శ్రవణం అనగా శివపురాణం వంటివి, భజనలు, కీర్తనలు మరియు శివునికి ప్రీతికరమైన నృత్య వాద్య విశేషాలతో జాగరణ చేయాలి. గీత వాద్యైశ్చ నృత్యైశ్చ పురాణ పఠనైస్తదా నేత్యా జాగరణం కుర్యాత్ శివ ప్రీతికరం మునే. భజనలు, శివ కథలు వినడం, శ్రీ మహాగణాధిపతి శివనామ జపం శ్రీ గురుభ్యో నమః. సమయాన్ని గడపాలి. ఓం నమః శివాయ. అనవసరమైన మాటలు, శివభక్తులు అనగా ఆచరించాల్సిన లోకాభిరామానికి శివరాత్రి సంబంధించిన వ్రత మాటలు నియమాలు మాట్లాడకూడదు. క్లుప్తంగా తెలుసుకుందాం. జాగరణ విశేషములు. వ్రతం ఆచరించే పునః వారికి శివలింగస్య సన్నిధౌ శివరాత్రి జాగరం వ్రతం జరేత్ నామ తస్య సర్వపాప పుణ్యఫలం ప్రణాశనం వక్తుం న శక్యం నైతస్మాదధికం. ఎవరైతే కించిత్ ముక్తి శివలింగం ముక్తి సన్నిధిలో రాత్రంతా శివరాత్రి చేస్తారో వ్రతం అన్ని వారి పాపాలను పుణ్యఫలాన్ని నశింపచేస్తుంది. వర్ణించటం భోగాలను కోటి సంవత్సరాల ఈ లోకంలో సుఖం సాధ్యం కాదు. మరియు వారు చేసిన మోక్షాన్ని జ్ఞాత ముక్తిని పాపాలన్నీ ప్రసాదించడంలో భస్మమైపోతాయి. దీనికంటే మించినది ఇక ఇంకొకటి లేదు. పునర్జన్మ రాహిత్యం అనగా మోక్షం. శివరాత్రి అనుమతి శివాలయ అనుగ్రహం కోసం సమీపేతో ప్రాతఃకాల జాగరం శివప్రార్థన. కరోతి శివరాత్రి వ్రతం నిర్ముక్తో హేతత్కరిష్యేహం. శివలోకం సగచ్చతి. మహాఫలం శివాలయానికి నిర్విఘ్నమస్తు. దగ్గరగా ఉండి జాగరణ జాగ్రత్త చేసేవారు నిర్విఘ్నమస్తు. సర్వ పాపాల నుండి మే విముక్తులై చాత్ర మరణానంతరం తత్ప్రసాద శివలోకాన్ని చేరుకుంటారు. జగత్పతి. వారికి ఓ పునర్జన్మ జగత్పతి, ఉండదు. నేను మహాఫలప్రదమైన పుణ్యక్షేత్రంలో ఉండే ఈ వారికి శివరాత్రి వ్రతాన్ని మోక్షం చేస్తున్నాను. నిశ్చయం. నీ శివ పూజ అనుగ్రహంతో ఇంట్లో చేసిన ఇటువంటి వారు కూడా ఎన్ని శివాలయ దర్శనం విఘ్నాలు చేయాలంటారు. లేకుండా ఎందుకు పూర్తి కావాలి. అనగా ఇది శివాలయ దర్శనం ఎటువంటి విశేషం. విఘ్నాలు లేకుండా శివాలయ పూర్తి సమీపస్థః కావాలి. శివరాత్రిం నిత్యకృత్యాన్ని కరోతి యః సంకల్పించుకుని సర్వ పాప నిర్ముక్తో నిత్యకృత్యాలు గచ్చే ముగించి శివపురం శివ పూజ ప్రతి. విధి ఎవరైతే ఆచరించాలి. శివరాత్రి పర్వదినాన శివాలయ సమీపంలో ఉండి స్నపయేత్ వ్రతాన్ని పంచగవ్యైశ్చ ఆచరిస్తారో లేదా పంచామృతైః ఆలయాన్ని దర్శిస్తారో తదా వారు శుద్ధోదకేన సర్వపాపాల చ నుండి తతః శివలింగం విముక్తులై ఉదాహరణతః శివలోకాన్ని అనగా పరమశివుణ్ణి మోక్షాన్ని పంచగవ్యాలు పొందుతారు. అనగా శివలింగ ఆవు దర్శన పాలు, ప్రభావం పెరుగు, దర్శనానుమోదితం నెయ్యి, గోమయం, లోకే గోమూత్రం, శివలింగం పంచామృతాలతో మహాశివరాత్రౌ శుద్ధ తద్దర్శనం జలంతో భక్తి కోటి శ్రద్ధలతో జన్మ అభిషేకించాలి. లోకంలో అక్షతైశ్చ లోకంలో సుగంధైశ్చ శివలింగ పుష్పైర్బిల్వైస్తదైవచ ధూపైశ్చ మహాశివరాత్రి రోజున వివిధ ఆలయంలో దీపైర్నైవేద్యశ్చ శివలింగాన్ని దర్శించడం మృదల వల్ల విధై కోటి జన్మల అక్షతలు, పాపాలు సుగంధ నశిస్తాయి. ద్రవ్యాలు, ఆలయ నియమాలు పుష్పాలు అతిక్రమించిన ముఖ్యంగా బిల్వ పత్రాలతో అతిక్రమించి పూజించి ప్రవర్తించాలి. వివిధ రకాల ధూపాలు, వ్రత దీపాలు సమాప్తి మరియు సంసార నైవేద్యాలు క్లేశ సమర్పించాలి. దగ్ధస్య వ్రతేనానేన ఇలా శంకర స్వామిని ప్రసీద పూజించి సుముఖో భూత్వా ఉపవాసం జ్ఞాన పూజలు దృష్టిప్రదో భవ. ఆచరించాలి. ఓ శంకర నా స్నానై సంసారంలో అక్షై కష్టాలతో వస్త్రైశ్చ సతమతమవుతున్న ధూపైర్న నాపై మోదకై కరుణ చూపిష్యామి ఈ వ్రతం తదా వల్ల పుష్పైర్నుడవై తత్రోపమా నాకు సుతాః జ్ఞాన దృష్టిని ప్రసాదించు. అభిషేక స్నానాల వల్ల కానీ స్వామికి వస్త్రాల వల్ల మనసా కానీ వాచ కర్మణ ధూపదీప నైవేద్యాల నమస్కారం వల్ల చేసి, కానీ అయ్యా నేను ఇది నా అంతగా వ్రతం సంతోషించను అని చెప్పి శివరాత్రి స్వామికి నాడు భక్తితో మనం చేసి మన ఉపవాసం వల్ల కలిగే మానసిక సంతోషం పూజ నాకు లేక మరి శారీరక దేని వల్ల పూజ కలగదు సమర్పించుకొని శివులు వారి స్వయంగా స్వయంగా తెలిపారు. శ్రీ శివార్పణమస్తు ఉపవాసానికి అని నమస్కారం చేసుకొని ప్రత్యామ్నాయాలు. శివరాత్రి వ్రతాన్ని వ్యాధి పరిసమాప్తి తైశ్చైవ చేసుకున్న బాలైశ్చ అందరం వృద్ధైశ్చైవ కూడా తథైవ చ పరమేశ్వరుడి ఫలమూలాసనైః కార్యమసక్తై ప్రముతై మన మీద కురవాలని ఆ వ్యాధిగ్రస్తులు, శివయ్యను ప్రార్థిద్దాం. చిన్న పిల్లలు, ఓం నమః వృద్ధులు శివాయ. మరియు లోకా సమస్త శారీరకంగా సుఖినో భవంతు.